కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏం బామర్దే ఏంది అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా పోజు కొడతా ఉండవా? అందరూ రాని చెప్తానా? ఇంకా ఎవరు రావాలి? నీ కూతురు నీ కూతురు నీ కూతురు. మే ఓడిపోతే ఎంబట్నే ఈ ఇల్లు వదిలిపెట్టి పోతా ఉంటావా? అదే మీరు ఓడిపోతే మేము చెప్పినట్టేనాలా. అట్టా వినకపోతే రోహిణి శిక్షాస్మృతి కింద శిక్ష ఉంటది. రేపు లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే సంతకం పెట్టేది కూడా తెలదు మనకు, నేర్చుకోవాలా. అమ్మే కొంచెం కాటికి వా. ఆ. పెట్ట ఏందని కాపే ఇంకా పోండే, మమ్మల్ని ఓడించేదానికి ప్లాన్లు చేసుకోండి. మో పందెం గుర్తుండదు కదా, ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే కక్క. రేపుగా నోరు తెరిచినావంటే జీవితాంతం మాటలు లేకుండా డబ్బులంతా నోరు కుట్టేస్తాను. ఏమి నాయనా? అట్నా అమ్మే. కరడా నువ్వా? నేను గెలవాలా, అనుకున్నది సాధించాలా, సాధిస్తా. ఏమయ్యో, ఈ తూరు ఏ అవకాశాన్ని వదలటానికి వీల్లేదు. ఎట్టయినా గెలిచి తీరాలా. మనం గెలిచి తీరాలంటే మీ తమ్ముడు గ్రూపు ఓడి తీరాలా. రెండు ఒకటే కదా బుద్ధి లేని మగాడా. కాదమ్మే, రెండు ఒకటి కాదు. మనం గెలవాలంటే నిజాయితీగా మనం పోరాడి గెలిచేదే. వాళ్ళు ఓడిపోవాలంటే ఎట్నో గట్ట ఏదో ఒకటి చేసి అడ్డమైన మార్గంలోనైనా సరే వాళ్ళని ఓడించి తీరాలా. అట్ట అడ్డదారిలో ఓడించే తప్పు కదా, పైగా వాళ్ళ తమ్ముడు. మే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కూడా ఎందుకు జరిగింది మే? దాయాదుల వల్లే కదా. ఆ కురుక్షేత్రంలో జరిగిందేంది? అంతా మోసమే. శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముని చంపేసినారు, కర్ణుని ప్లాన్ చేసి నేల కూర్చినారు, చివరికి అస్తమించిన సూర్యున్ని అస్తమించినట్టు భ్రమింపజేసినారు. ఇన్ని ఉదాహరణలు మన దగ్గర ఉండగా మనం కూడా ఫాలో అయితే తప్పేమే? తెలియతే బలి పెరిపోయింది అబ్బా నీకు. ఆశ పెంచుకోవద్దంటావా? ఎట్టయినా నా కూతురు సుఖంగా సంతోషంగా ఉండేది కావాలా. దానికోసం ఏమైనా చేస్తాను, ఎన్నైనా చేస్తాను. సరే, మా తమ్ముడు ఓడించదానికి ఏం చేద్దామా? అడ్డదారిలో ఐడియాలు చేద్దాము. ఏందబ్బా ఐడియా? మనం మాట్లాడకూడదనే కదా పందెమో, కానీ మనం వాళ్ళని ఓడించేదానికి ప్లాన్ చేసినప్పుడు ఐడియా చెప్పుకునేదానికి పేపర్లో రాసి చూపించుకుందాం. రాసి చూపించకూడదని రోహిణి కండిషన్ పెట్టింది కదా, వాళ్ళకు పెట్టిన కండిషనే కదా మనకు కూడా. కరెక్టేమే, కానీ మనం వాళ్ళ ముందర రాసి చూపించుకోం కదా. నీ దగ్గర ఒక పేపర్ పెన్ను, నా దగ్గర ఒక పేపర్ పెన్ను పెట్టుకుందాము. బాత్రూంలోకి పోయి ఓ పేపర్ ముక్క రాసి బాత్రూంలో పెట్టొస్తాము. ఆ తర్వాత ఒక్కొక్కడం పోయి దాన్ని చదివేసి వస్తాము. దాని ప్రకారం ఐడియా చేసి వాళ్ళని ఓడిద్దాము. స్కూల్లో పిల్లకాయలు పరీక్షలు రాసేటప్పుడు సిట్టీలు పెడతారే, అట్టంటావు. అవునమ్మే, ఇంచుమించు అట్లాంటిదే అనుకో. అయితే మనిద్దరం కలిసి మా అమ్మని మాట్లాడిచ్చేదానికి ప్లాన్ చేద్దాం. అవునుమే, మీ అమ్మను ఎట్టగైనా మాట్లాడించి తీరాలా, వాళ్ళు ఓడిపోయేలా చేయాలా.
అది నేను అడగాలి మే. ఏంది ఇది? ఆపకుండా మాట్లాడుతూనే ఉండవు. కర్ణబేరి పగిలిపోయింది. సారీ మోహన, రేపొద్దున 6 గంటల నుంచి ఎల్లుండి పొద్దున 6 గంటల వరకు మాట్లాడకూడదు కదా. 24 గంటలు మాట్లాడకుండా ఉండాలంటే అందుకని తానివి తీరా మాట్లాడుతా ఉండా. నీ వాలకం చూస్తా ఉంటే కొంప ముంచేటట్టుగా ఉండవు. రేపు పందెంలో ఓడిపోతే మన పరువు పోతాది, ప్రతిష్ట పోతాది మే. నీ మేసం పోయే సంగతి అట్ట ఉంచు. మీ తమ్ముడు దగ్గర నుంచి నాకొచ్చే 50,000 లంచం పోతది. అది గుర్తుపెట్టుకొని మసులుకో. పైగా మనం రోహిణి వాళ్ళని మాట్లాడేట్టుగా చెయ్యాలంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కదా. మనం ప్లాన్ చేయడానికి మాట్లాడకపోతే ఎట్టా? మనం దొంగసాటుగా మాట్లాడుకునేదానికి ఏదైనా ప్లాన్ చేయాలా? నువ్వే చెప్పేదైనా మంచి ప్లాను. ఏం చేయాలో అర్థం కాలేదే. ఈ ఐడియా ఎట్టా ఉంటుందో చెప్పు. ఏంది? మనం సైకిల్తో ఏం మాట్లాడితే ఏం అర్థం అనేది ప్రాక్టీస్ చేసుకుందాం. ప్లాన్ కూడా వాళ్ళ ముందర సైకిల్ చేసుకుంటుంటే వాళ్ళకి అర్థమైపోతుండ్లా. పైగా మనం సపరేట్ గా ఉండేదానికి కూడా లేదు. అందరితో కలిసిమెలిసి తిరుగుతా ఉండాలా. ఆ రోహిణి కండిషన్లు సింపుల్ గానే పెట్టిందనుకున్నాం గానీ చాలా కష్టంగానే పెట్టింది. దగ్గొచ్చు, తుమ్మొచ్చు, గోక్కోవచ్చు అని మనకేదో ఆఫర్ ఇచ్చింది. ఏమన్నావు? ఎప్పుడు? చివరిగా ఏమన్నావు చెప్పు. దగ్గొచ్చు, తుమ్మొచ్చు, గోక్కోవచ్చు అన్నా. ఈ గోక్కునేది ఉండా చూసినావా? ఇది మనం ఉపయోగించుకోవచ్చు. ఎట్టా? ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్నది అందరి ముందు నిలబడి గోక్కుంటూ మాట్లాడచ్చు. ఎట్టా? ఇప్పుడు మన ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నట్టు చేతులు వేసుకొని మాట్లాడుకుంటాం. నువ్వు గోకినట్టు నా వీపు మీద గీకు. నువ్వు గీకింది కదా. ఇప్పుడు ఇంకోటి రాస్తాను, అది కనిపెట్టు. ఏందమ్మీ నీ పేరు రాసినావు? నేను రాసింది గాడిద అని. అదే కదమ్మీ నేను అంటా ఉండదు కూడా. ఆహా కన్నె చిలక నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా. నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. ఏంటి వీడే నవ్వుకుంటున్నాడు? వీడికి ఏమన్నా మెంటలా? కర్రీ 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 వదలను. వదలరా కర్రుడా, వదలరా. నువ్వే నా జీవితం, నేను వదలను. వదలరా కర్రుడా, వదలు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే. వదులు వదులు అంటే గట్టిగా పట్టుకోమని నాకు తెలుసులే. వదలరా సచ్చినోడా. వదల బొమ్మలే వదల. ఏంట్రా దొంగ సచ్చినోడా? ఏందే కొట్టింది కాకుండా తిడతా ఉండవా? నా చెయ్యి పట్టుకొని పిచ్చి కొత్తలకు వస్తున్నావు. నేనేమన్నా నీ పెళ్ళాను అనుకున్నావా? నా పిల్లం అట్ట ఉండదు, మందంతా ఒక రేంజ్. రే కర్రోడా. కరుడ అనొద్దు. నువ్వేమైనా బొడ్డుకోసి పేరు పెట్టావా ఏందే? ఏందిరా ఈ రచ్చ? నన్ను అడుగుతున్నావమ్మే? నీ ఫ్రెండ్ చూడు, నా పాటికి నేను పడుకొని ఉంటే వచ్చి రచ్చ చేస్తా ఉండదా? రోహిణి వీడే నా చెయ్యి పట్టుకున్నాడు. అమ్మా టేక్ రెస్పెక్ట్, యూ రెస్పెక్ట్. ఎవరు పట్టుకున్నారు నీ చెయ్య? నేను ఎవరు చేయి పడితే వాళ్ళు చేయి పట్టుకోను. నేను మనిషి ఇచ్చిన నా దేవత చెయ్య పట్టుకున్నా. నేను కల్లో ఉంటే నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు. ఏందిరా కళ? కళ ఏందిరా కళ? నేను మనిషి ఇచ్చిన నా దేవత చెయ్య పట్టుకున్నా. నేను కల్లో ఉంటే నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు. ఏందిరా కళ? కళ ఏందిరా కళ?
అందమైన కలగంటానులే, పాట కూడా పాడినా. ఈ ఏదో సచ్చినోడు ఎవరినో కలలో తలుచుకుంటూ గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. వీడికి దెయ్యం గియ్యం పట్టిందేమో అనుకుని వచ్చి లేపాను. వెంటనే చేయి పట్టుకున్నాడు. ఓ, నా ప్లేస్కి వచ్చి ముందు టచ్ చేసింది నువ్వా నేనా? అంటే అది అడిగిన దానికి సమాధానం చెప్పు. టచ్ చేసింది నువ్వా నేనా? అంటే నిన్ను నిద్ర లేపుదామని. చూసినవా అమ్మ? తప్పు ఆడ పెట్టుకుని నా మీద చెప్తా ఉండదే. సర్లేరా అబ్బా, ముందు రచ్చాపండి. మనం రేపు పందులో గెలిచే దాని గురించి ఆలోచించాలా. నువ్వు భయపడకమ్మా, నువ్వే గెలుస్తావా. ప్రతి మొగోడి విజయం వెనక ఆడది ఉందంటారు. అది నిజమో కాదో నాకు తెలీదు. నీ విజయం వెనక ఒక మొగోడున్నాడు, వాడే ఈ ఒక్క మొగాడు. సర్లేరా, పంచ్ డైలాగులు బాగానే చెప్తుండవా. రేపు పందెం గెలవాలా, వాళ్ళు ఓడించాలా. వాళ్ళు ఓడించేదానికి కొత్త కొత్త ప్లాన్లు చేయాలా. ప్లాన్లు వేయాలంటే మాట్లాడకుండా ఎట్టా ప్లాన్లు తెలుస్తుందా? అవును, పైగా పేపర్లో రాసి చూపించకూడదని కండిషన్ పెట్టేశావు. మనం మాట్లాడేదానికి ఒక ఐడియా చేద్దారే. ఏం ఐడియా? ఏదైనా నాకు కూడా అర్థమయ్యేట్టుగా ఉండాలా. రాసి చూపించేది నాకు శాత కాదు. అట్లేరబ్బా, ఇంతకీ ఐడియా ఏంటి? ఇప్పుడు కాదు, తెల్లారితో పందు మొదలై ముందు చెప్తా. అమ్మే, నువ్వు పందెం గెలుస్తావు. ఈడ మొగోడున్నాడు. ఏమిరా, నీ మీద నీకే డౌటా? అన్ని తూర్లు మొగోడు మొగోడు అని చెప్పుకుంటా ఉండవా? పోయి రూమ్ లో పడుకోపా, తెల్లారితో నిద్రలేయాలా. అట్నే అమ్మే, గుడ్ నైట్. గుడ్ నైట్, పారా. గుడ్ నైట్ చెప్పినాక ఏదో చెప్తారా సినిమాల్లో అయితే? ఏంద్రా అదే? అదే కదా నేను అడుగుతున్నానా. స్వీట్ డ్రీమ్స్ ఏమో. అదే అదే, అదొక తూరి చెప్పామ్మే నాకు. స్వీట్ డ్రీమ్స్, పారా. నీకు కూడా స్వీట్ డ్రీమ్స్. కన్న చిలక తోడి వచ్చా, నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. నాలో ప్రాణం నీవని, నిజమని వలపుల పాటలు పాడవచ్చా. నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. నేను ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వా? జరగబోయేది తలుచుకొని ఏడుస్తున్నాను రా. ఏం జరుగుతుందిరా? మనం ఎలాగైనా దాని చేతిలో ఓడిపోతాం కదరా. రోహిణి మనల్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు పడుతుందిరా. నా బ్యాడ్ టైం, కరెక్ట్ టైంకి వచ్చి ఇరుక్కుపోయాను. రేయ్, ఈ పందెం మొదలు పెట్టప్పటి నుంచి ఓడిపోతాం ఓడిపోతాం అని అంటానే ఉండవా? నీ నోట్లోంచి ఒక మంచి మాట కూడా రాదానిక. మనం ఓడిపోతే అది కొడతాదో లేదా గానీ నిన్ను మాత్రం సావగడతానా? రే, మనం గెలిచే అవకాశాలు ఏ కోసన కూడా లేవురా. ఏరా, కొంచెం కూడా జ్యూస్ ధర్మం పాటించకుండా మీ ఇద్దరే తాగిస్తా ఉండారు. ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చుంటే వచ్చి వాలిపోయి ఉంటాను కదా. పిలువ పైన వచ్చేసినావు కదా, ఇదా తాగా. ఈడేంద్రా కుడి తాగేసినట్టు తాగేస్తా ఉండాడు. వాడికి భయం పుట్టుకొని ఉండదురా ఓడిపోతామనే. ముందు చీయర్స్ చెప్పండి రా సాములో. చెప్పా. Cheers. ఇప్పుడు చెప్పరా, ఏంద్రా నీ భయమో? రోహిణి చేతిలో మనం ఓడిపోతామేమోని నా భయం. పిచ్చోడా, మనం టెక్నిక్ తో వాళ్ళని ఓడించాలరా. ఎలా ఓడిస్తాం? మనం వాళ్ళని మాట్లాడించడానికి ఏదైనా ప్లాన్ చేస్తే కూడా దాన్ని అమలు చేయడానికి మనం మాట్లాడుకోవాలి కదా. రోహిణి ఏమో కనీసం రాసి కూడా చూపించకూడదనేసి కండిషన్ పెట్టేసింది. ఎన్ని రూల్స్ పెట్టినా దానికి లూప్ హోల్స్ కూడా ఉంటాయిరా స్వామి. నేను మీ వదిన ఆల్రెడీ మాట్లాడుకునేదానికి ఐడియాస్ తీసినాము. అవునరా పెద్దోడా, ఎట్టా? మేమిద్దరము వీప్ మీద వేలుతో రాసి చూపించుకుంటాము. ఎట్టా? నువ్వు అట్టా తిరుగు. ఏం రాసినాడు చెప్పు.
ఇప్పుడు ఏం రాస్తానో చెప్పు. ఐడియా సూపర్ రా పెద్దవా. ఒరే సీనా, మనిద్దరం కూడా ఇట్నే ఏదో ఒక ఐడియా చేసుకోవాలరా. మనం కూడా ఇలాగే వీపులు గోక్కోవాలా? ఏయ్! ఆ, ఉమ్, అందరు ఈపులు కోకుంటా ఉంటే రోనికి డౌట్ వచ్చేస్తది. పైగా రేవతి దానికి సపోర్ట్. అసలే ఆవులిస్తే పేగులేక పడతారా. ఉమ్, అయితే ఇంకెలారా? ఓ పని చేద్దామా, మనకు సెల్ ఫోన్లు ఉండే కదా, మన సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ బిల్డప్లు ఇస్తా మెసేజ్లు చేసుకుంటూ మెసేజ్ల్లో ఐడియా చేసుకుందామా. సూపర్ ఐడియారా. కానీ జాగ్రత్త, సెల్ ఫోన్ గనక వాళ్ళ కంట్లో పడిందనుకో బ్లడ్ పడుతుందే. పని అవగానే డిలీట్ చేసేస్తాను కదరా. వెరీ గుడ్. రేపు ఇదే ఐడియా ఫాలో అవుదామా. రేయ్, ఆ గ్రూప్ ని ఒక్క నిమిషం కూడా ఖాళీగా వదలకూడదా, ఫాలో చెయ్యాలా. పక్కన లేకపోతే వాళ్ళు మాట్లాడేసుకుని ప్లాన్లు చేసేసుకుంటారా. వాళ్ళు మాట్లాడకుండా మనం చూస్తూ ఉంటాం కదరా. రేయ్, ఆ గ్రూప్ ని ఒక్క నిమిషం కూడా ఖాళీగా వదలకూడదా, ఫాలో చెయ్యాలా. పక్కన లేకపోతే వాళ్ళు మాట్లాడేసుకుని ప్లాన్లు చేసేసుకుంటారా. వాళ్ళు మాట్లాడకుండా మనం చూస్తూ ఉంటాం కదరా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండా. నాకు ఇంకో పెగ్గేరా. రేయ్, తెల్లారితో 5 గంటలకల్లా నువ్వు వీడికి రావాలా. తాగిసాలు నువ్వు పందానికి నువ్వు రాకపోతే కూడా మేము ఓడిపోయినట్టే లెక్క. ఓకేరా, అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. సరే గుడ్ నైట్ అన్న. ఒరే సిన్నోడా, ఇంకో పెగ్గేరా. రేయ్, ఈ పెగ్గు తాగేసి నువ్వు కూడా పోయి పడుకోపోరా. ఓకేరా, డన్ను. అయితే తీసుకో. రేయ్, ఇంక బా, ఇంక చాలు బా. అమ్మా. ఐ. అయిపోయా, తెల్లారిపోయా. ముందు స్నానం చేసి 6 గంటలలోపు అన్ని ప్లాన్ చేసి రెడీ చెయ్యాలా. ఓయ్, స్నానం చేసి సంకల్లో పౌడర్ కొట్టుకోగానే సరిపోదు. 24 గంటల పందెంలో గెలిచేదానికి కూడా ఇదే ఆత్రం చూపించాలా. మేయ్, ఎవరనుకుంటా ఉండవు నన్ను? పేపర్ బాత్రూంలో పెట్టి ఎట్టయినా పందెం గెలిచేటందుకో ఐడియా చెప్పిందే నేను. నాకే చెప్తా ఉండవా? బల్లి పలికి పలికి కుర్తొట్లో పడినట్టు నువ్వు పడతావనే చెప్తా ఉండా. ఏయ్, ఏందమ్మే ఈ వాసును తక్కువ అంచనా ఇస్తా ఉండవా? వాసు సీమకు పెద్ద బాసు. తీయొద్దు నా గ్యాసు. నువ్వు కొట్టింది మొత్తం గ్యాసేలే. రాత్రులు నువ్వు నిద్ర పనిస్తున్నావా బుర్రు బుర్రుమంటూ. ఏయ్, అవన్నీ ఇప్పుడు ఎందుకు? నువ్వు బెరీనా రెడీ అవ్వు, నేను రెడీ. రే, కొంచెమైనా పందెం గెలవడానికి ఆలోచించావరా? జాలీగా స్ప్రే కొట్టుకుంటూ శోభనం పెళ్లి కొడుకులా మాత్రం తయారైపోతున్నావు. పెళ్లి కొడుకు అది ధనోత్తర సావే. రోని పందెం కట్టింది పెళ్లి గురించే. రే, మనం ఓడిపోతే రోహిణిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళేం చెప్పలేదు కదా. రోని ఏం చెప్పిందో అవుతురు గుర్తెచ్చుకా. పందెం ఓడిపోతే వాళ్ళు చెప్పినట్టు వినాలి అని. దాంట్లో తెలియదు అనిక. పెళ్లి గురించి డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళు చెప్పింది మనం వినాలా అంటా ఉండదే. పందెం ఓడిపోతే ఎలారా? రే నిన్ను దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. స్నానం చేసినావరా నువ్వు? తెల్లారుతానే గబ్బు మాటలు మాట్లాడుతుండవా? బాత్రూమ్ పోయి ఫినాల్తో నోరు గడకపా. సారీరా, ఇంకేం మాట్లాడను. అదేరా పందెమా. ఇంకా 24 గంటలు నువ్వేం మాట్లాడకూడదా. అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండా.
వెరీ గుడ్